ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు మీ ముందర కూర్చోడానికి, ఇగో వీళ్ళతో మాటలు షేర్ చేసుకోవడానికి, అండ్ జనాలకు కూడా వాళ్ళ జీవితంలో వాల్యూ యాడ్ చేయడానికి నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాను, చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. నాకు ఏ రోజు కూడా 1% కూడా అహంకారం లేదు. ప్రతిసారి నేను స్టేజ్ పైనకి ఎక్కే ముందు నేను మనస్ఫూర్తిగా భగవంతునికి, ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్తాను. నేను దిగిన తర్వాత కూడా చెప్తాను నేను. అండ్ జీవితాంతా నాకు ఈ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నందుకు. చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను. ఇక కింగ్ మేకరు ఇంకా ఈ పదాలు అనేవి కూడా నా లైఫ్కి చాలా నేను పెద్దగా భావిస్తాను నేను. అంటే భగవంతుడు నాకు ఆ శక్తి ఇచ్చిండని. అంటే చాలామంది అంటున్నారు అనమాట, సార్ మీలాగా ఎవరు మోటివేట్ చేయలేరు, మీలాగా ఎవరు కూడా మాట్లాడలేరు, ఇంత హార్ట్కి కనెక్ట్ అయ్యేటట్టు చెప్పరు అని అంటే వీళ్ళు కంపారిజన్ చేస్తున్నప్పుడు నేనే హ్యాపీగా ఫీల్ అవుతానంట. ఏమంటారంటే నన్ను ఎంచుకున్నవా నీ గోల్ ఫుల్ఫిల్ చేయనికే అని అనుకుంటాను నేను. అంటే ఎంతోమంది ఉన్నది కదా అవకాశం ఆయన తలుచుకుంటే చాలామందికి ఇవ్వచ్చు. నేను ఎక్కడనో ఉండే, నా గోల్ ఎక్కడనో ఉండే, కానీ నన్ను ఇక్కడ ఆయన అంటే పంపించి జనాల జీవితంలో మోటివేట్ చేసి ఇదంతా చేయడం అంటే ఆయన ఎంచుకున్నాడు కావచ్చు. అందుకోసం నేను బ్లెస్గా ఫీల్ అవుతాను. నేను ఒకటే ఏం చెప్పదలుచుకున్నానంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్లో రాసిందనమాట. మనుషులు భగవంతుడు చెప్తుడు ఇట్లా, నేను చెప్తులే ఆయన చెప్తున్నాడు అనమాట. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే మీకు ఏదైతే కావాలనుకుంటారో మీరు అదే చేస్తారు, మీకు ఏదైతే కావాలనుకుంటారో మీరు అదే చేస్తారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే నాకు ఏదైతే కావాలో అదే జరుగుతుంది మీ జీవితంలో. సో నాకు ఏదైతే కావాలనుకుంటున్నారో మీరు అది చేసినట్టయితే మీకు ఏదైతే కావాలో అది నేను నీకు ఇచ్చేస్తా అని భగవంతుడు మెన్షన్ చేసింది ఇక్కడ. ఇప్పుడు నేను చేసేదంతా నా పని కాదు, ఆయన పని. సో అందుకోసం నా జీవితంలో ఏం కావాలో అవి డిఫాల్ట్గా వచ్చేస్తున్నాయి. అందుకోసం రిటర్న్ గ్రాటిట్యూడ్ అనేది నేను ఆయనకి ఇస్తున్నా, ఆడియన్స్కి అందరు కూడా నేను ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే దే యాక్సెప్టెడ్ మీ. మీ జీవిత ఆశయం ఎట్లయితే నేను ఎదుగుతుంటాను కదా, భగవంతుడు నేను ఆల్వేస్ కోరుకుంటాను ఇంకా నా కాలు భూమిపైనే పెట్టుమని ఏమైనా చేసి. ఏ రోజు కూడా నా లోపల యాటిట్యూడ్ అండ్ గమండ్ రిలేటెడ్ అనేది రానివద్దని ప్రతిరోజు నేను కోరుకునేది ఇదే అనమాట. ఆయనకి నన్ను కాలు భూమిపైన పెట్టాలి, నేను ఇంకా హెల్ప్ చేయాలి, ఆ హెల్ప్ చేసే శక్తి నాకు ఇవ్వమని చెప్తాను నేను. రెండోది ఏంటంటే ఎవ్రీడే నిన్నటికి ఈరోజు బెస్ట్ పర్ఫామ్ చేయాలని నా గోల్ ఉంటుంది. నిన్న ఏదైతే నేను చేశాను, నిన్న ఏదైతే పని చేశాను, స్పీచ్ ఇచ్చాను, ఇప్పుడు మాట్లాడాను కదా, ఇంకా రేపు ఏదైతే ఇదే అవకాశం వస్తే ఇంకా బెస్ట్ చేయాలనుకుంటాను నేను. ఎవ్రీడే ఇంప్రూవింగ్ మై సెల్ఫ్, దట్స్ మై గోల్. అండ్ ఇక ఫైనల్గా జీవితాశయం అంటే ఒక 2-3 ఉన్నాయి. నేచర్ అది సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నాను నేను. మీలాంటి లైక్ మైండెడ్ పీపుల్తో కొలాబరేషన్లో నేను అల్టిమేట్గా ఒక ప్లేస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను అండి. అది ప్లేస్ పేరు కూడా డిసైడ్ చేసిన అనమాట, ప్రశాంతత నిలయం. అంటే ఈ సమాజంలో ఇవన్నీ జరుగుతుంటే నాకు ఇది పుట్టింది అనమాట లోపల నుంచి. ప్రశాంతత నిలయం అనమాట ప్లేస్. అది ఒక యూనివర్సిటీ ఆఫ్ మనుషులకి సర్వీస్ సెంటర్ అది. ఓకే. అంటే ఇప్పుడు ఏదైతే బైక్లకి, కార్లకి సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే మళ్ళీ పికప్ వస్తుంది, మనుషులకు సర్వీస్ సెంటర్ ఏడుంది ఈరోజు? సర్వీస్ సెంటర్ లేకనే ఇట్లా తయారవుతున్నాయి అన్నీ కూడా ప్రోడక్ట్లు. సో సర్వీస్ సెంటర్ పెట్టాలన్న గోల్ అనమాట. సర్వీస్ సెంటర్ అంటే చాలా రకాలుగా అనమాట. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఆ ప్లేస్ ఎంత ప్యూర్గా ఉండాలని అంటే అంత ప్యూర్గా ఉండాలి. చెప్పులు లేకుండా కూడా ఏం ఆ ప్లేస్లోకి వచ్చి, అండ్ ఒక మొబైల్ ఫోన్ లేకుండా ఈ ప్రపంచానికి డిస్కనెక్ట్ అయ్యి ఒక వారం రోజులు ఉండాలి. వారం రోజులు నేను నా దగ్గర ఉన్న వాట్ ఎవర్ నా గురువులు నేర్పించిన, నా జీవితానికి సంబంధించిన ఇవన్నీ కూడా వాళ్ళకి నేను మొత్తం కూడా అక్కడ వారం రోజులు మెడిటేషన్, యోగా, నేను చెప్తున్నాను కదా లైఫ్ ఒక ఇవన్నీ విషయాలు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక ప్రాసెస్ ప్రకారం రియాలిటీగా నేర్పించాలని ఉంది నాకు. ఓకే. ఎందుకంటే మనుషులు డే బై డే ఎట్లయితే ఎదుగుతారో ఎమోషన్స్ తక్కువైపోతున్నాయి, కమర్షియల్ మైండ్ సెట్ ఎక్కువైపోతున్నాయి. దీనివల్ల సమాజంలో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. సో అందుకోసం సర్వీస్ సెంటర్ ఉంటే బాగుంటుంది, అట్లీస్ట్ వచ్చిపోయిన వాళ్ళని మారితే చాలు, ఇంకా వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళకి మారుస్తారని చెప్పి. సో అట్లా ఒక ప్లేస్ ఎంచుకొని, ఒక 5 to 10 acres అలా ప్లేస్ ఎంచుకొని అక్కడ డిఫరెంట్ రూమ్స్, డిఫరెంట్ ఆడిటోరియంస్ అట్లాంటివి కట్టి ఒక 50% ఏమో KG to PG పెడతా స్కూల్. ఆ స్కూల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకటే అనమాట, బయట బోర్డు. ఒకవేళ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ర్యాంక్స్ కావాలంటే స్కూల్ రైట్ కాదు, లీడర్స్ కావాలంటే స్కూల్ మీకు రైట్ ప్లేస్ అని చెప్తాను. అక్కడ దగ్గరుండి నేను ఇప్పటి వరకు నేను ఏ విధంగా అయితే ట్రైన్ అయ్యానో, ఏ విధంగా అయితే ఈరోజు నా గురువులు ఇవన్నీ కూడా చెప్పారో, నాకు ఎక్కువ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇవన్నీ కూడా నాకు నేర్పించాలని ఉంది. ఆ టీచర్స్కి, ఆ పిల్లలకి ఆ ఎన్విరాన్మెంట్ అట్లా క్రియేట్ చేస్తే నేర్పించవచ్చు. మంచి ఇంకో వివేకానంద, ఇంకో అబ్దుల్ కలాం కూడా పుడతాడు ఇట్లాంటి ట్రైనింగ్ ఉంటే. ఇక రెండోది ఏంటంటే ఆల్ ఏజ్ గ్రూప్స్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఏంటంటే ఇంకో సపరేట్ అక్కడనే ప్లేస్ అనమాట. వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి అన్ని కూడా విషయాలు అవన్నీ కూడా తెలుసుకొని, దీనికంటూ మాడ్యూల్స్, దీనికంటూ స్ట్రక్చర్, దీనికంటే అన్నీ ఎంచుకున్నాను. బట్ ఇదంతా ఏది కూడా డబ్బుతో కూడుకుంది కదా, ఇట్స్ అ ఫ్రీ. నేను లైఫ్లో ఇవన్నీ సంపాదించేది ఏంటంటే మళ్ళీ సొసైటీకి తిరిగి ఇచ్చేయడం కోసం, ఆ ప్లేస్ కోసం, ఇవన్నీ చేయడం కోసం నేను సంపాదిస్తున్నాను. ఇదంతా కూడా
ఒక స్టేట్ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా, ఓకే. తిరిగి సొసైటీకి నేను ఇచ్చేస్తా. అది మై అల్టిమేట్ గోల్ అనమాట. ఎందుకంటే దాని వెనకాల విజన్ చాలా పెద్దగా ఉంది, అది నేను చేయాలనుకుంటుంది. అంటే అది కేజీ టు పీజీ, అంటే దాంట్లో ఎంత గొప్ప లీడర్స్ నేను క్రియేట్ చేస్తే సమాజానికి ఇస్తాను అనేది నాకు క్లారిటీ ఉంది. బట్ ఏదేమైనా మీ ప్రశాంత నిలయంలో ఫస్ట్ కస్టమర్ నేనే, తప్పకుండా. అది ఫీజు అయినా వితౌట్ ఫీజు అయినా. సో ఫస్ట్ పేరు రాయండి, బికాస్ మీరు చెప్తుంటేనే అలా ఉండాలనుకుంటున్నా. 100%. బట్ ఒక విషయం చెప్పాలంటే కళ్యాణ్ గారు, జీవితంలో తన గోల్ కోసం తాను పనిచేస్తున్నప్పటికీ కూడా మీలాంటి వాళ్ళు కొందరే వాళ్ళ గోల్ని కూడా నా గోల్ అని చెప్పేసి మీరు ప్రయత్నిస్తూ ఎన్నో వేదికల మీద మీ అనుభవాలు, మీ కష్టాలు ఉన్నా కూడా అక్కడికి వచ్చి ఒక పవర్ పంచ్తో మోటివేట్ చేస్తూ ఉన్నారు. ఏ ఆశయంతోనైతే ఈ మోటివేషన్ని మీరు స్టార్ట్ చేశారో ఇవన్నీ ఖచ్చితంగా సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత టైం మీరు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మీకు, అండ్ ఇక్కడ కెమెరామెన్స్కి, మీ స్టాఫ్స్కి అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్కి, అండ్ థ్యాంక్ యూ. చిన్నప్పటి నుంచి కూడా కొంతమంది నా మెంటర్స్ ఉన్నారు, వాళ్ళు ఇట్లా నాకు ట్రైన్ చేశారు కాబట్టి ఇలా మెల్లమెల్ల ఎదిగాను. అలా కొంతమంది మెంటర్స్ నాకు ఎవరైతే చిన్నప్పటి నుంచి ట్రైన్ చేస్తున్న వాళ్ళు, మా పేరెంట్స్, మై వైఫ్ అండ్ మై టీమ్, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అండి నేను ఇప్పుడు మీ ముందర కూర్చున్నాను, మాట్లాడాను. వితౌట్ దేర్ సపోర్ట్ అండ్ వితౌట్ ఆడియన్స్ సపోర్ట్ ఇలా నేను మీ ముందర ఇంత హ్యాపీగా నేను నాలెడ్జ్ షేర్ చేసుకున్నాను. అండ్ టు బి ఫ్రాంక్, నిజంగా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకముందు జనరల్గా నేను ఇంత ఫ్రీ మాట్లాడడం అనేది చాలా అరుదు అనమాట. ఎందుకంటే ఇట్లా 1-to-1 కూర్చున్నప్పుడు స్టేజ్ పైన అయితే వెళ్ళిపోతుంది ఫ్లో, కానీ మీరు నన్ను చాలా ఫ్రీ చేశారు. నా లోపల నుంచి బెస్ట్ కంటెంట్ మీరు బయటికి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఇది చాలామందికి ఉపయోగపడుతుంది డెఫినెట్గా. అండ్ రెండోది వచ్చేసి ఏంటంటే, టు బి ఫ్రాంక్ మీ అందరికి కూడా చెప్పాలి, మహేందర్ గారు కూడా ఇప్పుడు నా జర్నీ మీరు ఏదైతే విన్నారు కదా, నాకన్నా 200% ఇన్స్పిరేషనల్ జర్నీ అండి. నేను కూడా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి కాకముందే నాకు చాలా ఛార్జింగ్ ఇచ్చారనమాట, చాలా మోటివేషన్ ఇచ్చారు, ఇన్స్పిరేషన్ ఇచ్చారనమాట. చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి అతని జర్నీ స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక మినిమం 9 హోటల్స్ అండ్ రిసార్ట్స్ అండ్ ఈరోజు మీడియా కంపెనీ, అండ్ ఇప్పుడు కూడా ఇంకా డౌన్ టు ఎర్త్ లాగా ఉండి ఇప్పుడు నాలాంటి పీపుల్తో కూడా ఇలా మాట్లాడడం అని అంటే సొసైటీకి మళ్ళీ ఏదైనా చేయాలి, సొసైటీకి తిరిగి ఇచ్చేయాలి, నాలాంటి పీపుల్స్ని తీసుకొచ్చి ఇలా నాలెడ్జ్ షేర్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. నిజంగా యు ఆర్ ఆల్సో ట్రూ ఇన్స్పిరేషనల్ అండ్ ఎంటర్ప్రెనర్ అండ్ లీడర్ అండి. అండ్ థ్యాంక్ యూ. మీతోనే నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి మీరు నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మీన్ అ లాట్. అండ్ అప్పుడేం అయిపోలేదు, ఫైనల్గా సిగ్నేచర్ స్టూడియో మోటో ఏంటంటే, సో జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్.